ఎంత స్వేచ్ఛ! నిలువెచ్చనైన నీళ్లలో శృతిమెత్తని గోడల మధ్య నా ఇష్టానికి నేను యథేచ్ఛగా ఈదులాడేంత. పైగదిలోంచి లయబద్ధంగా వినబడుతున్న జతిస్వరాన్ని నేనొక్కతినే వినేటంత. ఒకటా రెండా 40 వారాల పాటు నిరాటంకమైన ప్రయాణంలో నా అంతట నేనే ఎదిగేటంత. ఎక్కడి నుంచో జలపాతాల గలగలల్లా ధ్వనులు నా కోసం తను తాగే ఫలరసాలన్నీ గొంతులోంచి జారి నా చుట్టూ కాసారాల్లా అలుముకుంటాయి. బద్ధకంతో కాళ్ళు చాపి నేను తన్నిన ప్రతిసారి పులకింతకు లోనయ్యే ఆనందం నేనెలా చూడాలి? నన్ను తలచి మైమరిచే ఆ కన్నుల వెన్నెలల్ని లోపలుండి చూసేదెలా? అప్పుడప్పుడు ఒకానొక మృదువైన స్పర్శ నా గది గోడల్ని తాకుతుంది. తలుపు తట్టినట్టు అనిపించదు. ఉలిక్కి పడతాననేమో. ప్రేమగా స్పృశించాలని వచ్చి కూడా గుమ్మానికి అవతలే ఉండిపోతుంది. నెల నెల జర్రున జారే స్కానింగ్ రాతలతో సృష్టించే అలజడి మాత్రం నా మౌనానికి భంగమే. లోపలుండగానే మొదలవుతుందిట ఆడపిల్లల వెంటపడడం. కాదని తెలిసేదాకా కాలు నిలవదు, అవునని చెబితే మనసు నిలవదు. బందీఖానాల్లోంచి బయటకు వచ్చే సమయంలో వేదన తనకి, ఆవేదన నాకు. రావాలా? తప్పదా? కొన్ని కవాటాలు మూసుకునే సమయం, మరికొన్ని ద్వారాలు సుగమమయ్యే తరుణం. అంతవరకు విన్న నాదం ఆర్తనాదమైన క్షణం. ఎన్నో గొంతులు ఏకమై పరవ ఉందనో పరవ లేదనో ఊరడించే నిమిషం. అనేక లోహధ్వనులతో ముందుగానే ఈ లోకరీతిని పరిచయం చేసే ప్రహసనం. నాదైన లోకం నుంచి యువతలి ఒడ్డున పడే క్షణాన నాకెందుకో చెట్టు నుంచి తెగిన కాయనేమో అనిపించింది. ఇంత వెలుగు నాకెందుకు? నా తల్లి కన్నుల వెలుగు చాలదా? ఇంత చలేస్తోందే. ఆ ఉష్ణ జలాల్లో తృష్ణ తీరేలా ఈదులాడిన గడియలన్నీ గడిచిపోయినట్టేనా? ఇన్నాళ్ళు తన శ్వాసే నాదిగా బతికిన నాకు కొత్త ఊపిరులూది సాగనంపేశారు. మా మధ్య జ్ఞాపకాలన్నిటినీ ముడులేసుకున్న ఆ తాడుని నిర్దాక్షిణ్యంగా విప్పేశారు. మాయను తొలగించామనుకున్నారే గాని అంతకంటే మాయా ప్రపంచంలోకి స్వాగతం పలికారు. మీ కొచ్చెర్లకోట జగదీష్.